తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఒక సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఐకాన్ స్టార్గా అల్లు అర్జున్ కుటుంబ నేపథ్యము సినిమా ఇండస్ట్రీదే అయినా తన అంటే ఒక మనిషి ఎదగడం కోసము కుటుంబం అనేది ఒక మెట్టు మాత్రమే, అంటే ఇండస్ట్రీకి పరిచయం అవ్వడానికి. కానీ తనను తాను మలుచుకొని తనలో ఏం లోపాలు ఉన్నాయి, ఏదైతే జనాలకు ఇష్టం అవుతుంది అంటూ ఎప్పటికప్పుడు తనలో ఉన్న టాలెంట్ని తనే క్వశ్చన్ చేసుకుంటూ తెర మీద తీసుకొచ్చుకుంటూ చాలామంది అభిమానులను, అంటే మెగా ఫ్యామిలీతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్నాడన్న అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఆయన నటిస్తున్న పుష్ప 2 గురించి రకరకాల వార్తలు, అంటే మొన్న నంద్యాలలో వెళ్ళి ఆయన నంద్యాలలో ఎన్నిక ప్రచారం చేయడంతో కాస్త నిర్మాతలు అలిగారనేసని, సుకుమార్కి అల్లు అర్జున్కి మధ్య కొంత ఫైట్ అయిందని, నిర్మాణ వ్యయం అంటే సినిమా బడ్జెట్ అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ అవుతుందనేసి రకరకాల కారణాలతో పుష్ప లేట్ అవుతుందన్న వార్తలు వస్తున్నాయి. దీంట్లో నిజం ఎంత ఉంది? దీనికి సంబంధించి మనకు పూర్తి సమాచారం అందించడానికి చరిత్రకారుడు శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సంధ్య గారు. నిజంగా అంటే చాలా సందర్భాల్లో ఏంటంటే వీళ్ళంతా ఫ్యామిలీ సపోర్ట్తో వచ్చారు, అది లేకపోతే వీళ్ళకి ఎక్కడ అంటే ఈవెన్ పొలిటికల్గా కూడా ఇలాంటివి చాలా ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే చెప్పారు, చరిత్ర ఒక స్టెప్ వేయడానికి ఫ్యామిలీ సపోర్ట్ సరిపోతుందేమో, తర్వాత స్టెప్పులు వేయాలని అంటే మనలో టాలెంట్ ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అనేది నిజంగా మెగా ఫ్యామిలీలో చాలామంది నిరూపించుకున్నారు. బట్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే అంటే కూటమి గెలుపు తర్వాత కొంత ఏంటంటే ఇంజెక్ట్ అయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది అల్లు అర్జున్ అని చెప్పక తప్పదు. ఆ ఎఫెక్ట్ తోటి ఇప్పుడు కొంచెం పుష్ప మీద అది పడుతుంది అన్న ఒక వాదన తెర మీద తీసుకొస్తున్నారు. దీని గురించి ఏమంటారు? వాస్తవానికి ఏంటంటే టాప్ 1 to 10 ర్యాంక్స్ తీసుకుంటే ఏంటంటే ఆ టాప్ 1లో వరుసగా సలార్ కావచ్చు, తర్వాత కల్కి కావచ్చు, ఈ వరుస విజయాలు బాహుబలి తర్వాత మధ్యలో పాన్ ఇండియాకి సంబంధించి మధ్యలో 2-3 సినిమాలు ప్రభాస్ గారివి అంత సంతృప్తికరంగా లేకపోయినా ఆ తర్వాత ఈ 2 సినిమాల వల్ల ఏంటంటే ఆయన నంబర్ 1 హోదాని దక్కించుకోవడం లాంటిది, లేకపోతే ఆ స్టార్డమ్ని కంటిన్యూ చేసేటటువంటి దిశగా ఆయన ప్రయాణం చేయటం లాంటిది జరుగుతున్న క్రమంలో మీకు ఆ నంబర్ 1 రేస్లో కావచ్చు, లేకపోతే నంబర్ 1 రేస్ టాపిక్ ఉన్నా లేకపోయినా కూడా దానికి ఆ సరిహద్దుల్లో మీకు కనిపించేటటువంటి మరొక పాన్ ఇండియా స్టార్ ఎవరు అంటే అల్లు అర్జున్. నో డౌట్. ఇక్కడ మీకు మనం నంద్యాల ఎన్నికలు ఆయన వెళ్ళి ఆయన మద్దతు పలికి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి వచ్చినటువంటి విధానం ఏంటంటే అంత క్రితం 2019 ఎన్నికల్లో వస్తానని చెప్పాడు, రాలేకపోయాడు, ట్వీట్ చేశాడప్పుడు. ఆ తర్వాత ఇంకోసారి నెక్స్ట్ ఎలక్షన్కి వస్తానన్నాడు, టైం కుదిరింది, వెళ్ళాడు, రావడం జరిగింది. మీకు ఎక్కడ ఆయన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమో లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి అంశం అక్కడ తీసుకురావడమో జరగలేదు. తన భార్యకి రవిచంద్ర కిషోర్ రెడ్డి భార్య స్నేహితురాలు, వారు ఇరువురు స్నేహితురాళ్ళు కావడంతో ఆ అనుబంధం దృష్ట్యా వెళ్ళి రావటం జరిగింది. అయితే మరుసటి రోజు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఆక్షేపణీయం. అవి ఖచ్చితంగా వాటిని ఎవరు హర్షించరు. సీరియస్లీ అంటే పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు అట్లానే. ఈయన సంబంధం లేదు, ఈయన మాట్లాడాల, మరుసటి రోజు ఇతను మాట్లాడాడు. అక్కడ ఖచ్చితంగా మనోభావాలు దెబ్బతిన్న తర్వాత ఏమైందంటే దాని ఇంపాక్ట్ యాజ్ యూజువల్గా అల్లు అర్జున్ గారి మీద పడింది. అయితే సోషల్ మీడియాలో వరుసగా ఈ వారం 10 రోజులుగా చూస్తూ వస్తున్నటువంటి అంశాలు ఏంటంటే పనిగట్టుకొని కావాలని కొంతమంది హీరోల అభిమానులు అల్లు అర్జున్ గారిని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు అల్లు అర్జున్ గారిని కేంద్రంగా చేసుకుని విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. అవన్నీ ఓర్వలేనటువంటి విమర్శలు. ఓర్వలేక తట్టుకోలేక అల్లు అర్జున్ యొక్క ఉన్నతిని, అల్లు అర్జున్ యొక్క అభివృద్ధిని, మరీ ముఖ్యంగా జాతీయ ఉత్తమ నటుడిగా మొట్టమొదటి తెలుగువాడిగా ఏదైతే ఉందో ఆ ఘనత ఎప్పుడైతే ఆయన సాధించాడో దాంతో కొంతమంది హీరోల అభిమానులకి సహజంగానే వాళ్ళకి చాలా బాధ కలిగింది. దాని దృష్టి ఏంటంటే కొంతమంది హీరోల అభిమానులు ఈ విషయాన్ని పదే పదే పవన్ కళ్యాణ్ గారి విషయాన్ని చర్చకు తీసుకొస్తున్నారు. మొన్న మీకు రాజధానికి వెళ్ళి అమరావతి ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి తెలుగు సినిమా పరిశ్రమ నుంచి వెళ్ళినటువంటి నిర్మాతలలో అల్లు అరవింద్ గారే అగ్రభాగాన ఆయనే ఉండి ఆయనే ఆ కార్యక్రమాన్ని అంతా చక్కబెట్టి వచ్చినటువంటి విషయం మనకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని కలిసి పరిశ్రమకు సంబంధించినటువంటి చాలా విషయాలు సాధక బాధకాలు చర్చించి వచ్చారు. ఇక్కడ అదే పనిగా ఏంటంటే అయిపోయినటువంటి ఒక విషయాన్ని, జరిగిపోయినటువంటి ఒక సంగతిని ఇక్కడ ఏంటంటే రవిచంద్ర కిషోర్ రెడ్డి పోనీ గెలిచాడంటే గెలవలేదు.
ఈ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఆయన కొట్టుకుపోయి అక్కడ ఎన్ఎండి ఫరూక్ గారు గెలిచారు, అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిపోయారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే పనిగా ఆ రోజు నువ్వు వెళ్ళావు, ఆ రోజు నువ్వు వెళ్ళావు, ఆ రోజు నువ్వు వెళ్ళావు అని అనటం వల్ల ఎవరికి ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. అది పెద్ద విషయము కాదు. ఇప్పుడు ఇక్కడ ఆలస్యం ఎందుకు అవుతుంది అంటే వర్కింగ్ డేస్ 45 days వర్కింగ్ డేస్ మిగిలిపోవటం. మధ్యలో మీకేంటంటే నాట్ కాంప్రమైజ్డ్ ధోరణిలో సుకుమార్ గారు ఏంటంటే హీఈస్ నాట్ కాంప్రమైజ్డ్ డైరెక్టర్, ఈజ్ అన్కాంప్రమైజ్డ్ పర్సనాలిటీ అండ్ ఆల్సో వెరీ ఇంటలెక్చువల్, వెరీ సీరియస్ రీడర్. ఇట్లాంటి కొన్ని అత్యద్భుతమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఒక దర్శకుడు అనమాట. బేసిక్గా మ్యాథ్స్ టీచర్ కదా కాబట్టి లెక్చరర్. మీకేంటంటే స్టెప్ బై స్టెప్ ఫార్ములా వైజ్ వస్తారు ఆయన. అదే అందుకోసం మీకు గుర్తు చేసి ఇక్కడ చెప్పకూడదు నేను, కానీ చెప్పాల్సి వస్తుంది. మీకేంటంటే రావు రమేష్ గారి సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. రావు రమేష్ గారు చాలా ముఖ్యమైన పాత్ర ఇందులో. మనకు ఫస్ట్లో కూడా మనం చూసాం, ఎంపీ క్యారెక్టర్ చేశారు. ఇందులో ఎంపీగా కాదు, ఈసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి మంత్రి అవుదాం అనుకుంటున్నాను అనేటటువంటి ఒక పాత్ర పోషిస్తున్నారు. జగపతి బాబు గారు ముఖ్యమంత్రిగా ఒక పాత్ర పోషిస్తున్నారు. ఎర్లీ 90s సంబంధించినటువంటి, మరీ ముఖ్యంగా ఐఎమ్ ఫ్రమ్ దట్ ప్లేస్. నేను చిత్తూరు జిల్లా వాడిగా అక్కడ ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాడిగా అప్పుడు అక్కడ జరిగినటువంటి అనేక రాజకీయ సంఘటనలకు తెలుసు కాబట్టి, కొద్దో గొప్ప ఆ సంఘటనలు తెలుసు కాబట్టి దాన్ని ఏంటంటే చాలా అంచనాలు పెరిగిపోయినటువంటి నేపథ్యంలో, 2 మీద విపరీతంగా అంచనాలు పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఏంటంటే చాలా జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నారు. తాతయ్యగుంట గంగమ్మ తల్లి దేవస్థానం తిరుపతి, దానికి సంబంధించినటువంటిదే ఆ అమ్మవారి వస్త్రధారణలో మనకు రిలీజ్ చేసినటువంటి తిరుపతిలో చాలా మీకు ప్రాశస్త్యం కలిగినటువంటి అమ్మవారి గుడి. అక్కడ మీకు ఏంటంటే అమ్మవారి గుడి వెళ్ళడానికి రావడానికి చాలా ఇరుకిరుకు రోడ్లు అయిపోయి, ఇరుకిరుకు సందులు అయిపోయింది. ఆ వీధిలో వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని రావాలని చెప్పి మీకు స్వచ్ఛందంగా చుట్టూ ఉన్నటువంటి ఎన్ని ఇళ్ళు ఉంటాయో, చుట్టూ ఉన్నటువంటి షాపులు ఎన్ని ఉంటాయో అందరూ స్వచ్ఛందంగా సగానికి సగం కొట్టేసుకున్నారు ఇల్లు. అంటే నమ్ముతారా మీరు? ఓకే, మీకు ఇప్పుడు ఇది టెంపుల్ రీచ్ అవ్వాలి, ఈ సరౌండింగ్స్ మొత్తం ఉన్నటువంటి హౌసెస్ రోడ్డు కోసం ఇచ్చేసారు అమ్మవారిని దర్శించుకోవడానికి. అంటే అమ్మవారి మీద వాళ్ళకు ఉన్నటువంటి అంతులేని అపారమైనటువంటి భక్తి అనమాట. ఎందుకంటే అమ్మవారి దయ వల్ల మేము ఎదిగాము, పెరిగామని చెప్పేసి అట్లాంటి ఒక సీక్వెన్స్. ఇట్లా చెప్పకూడని చాలా అద్భుతాలు పుష్ప 2లో ఉండబోతున్నాయి, సందేహమే లేదు అందులో. వాటి కోసం ఎక్కువ సమయం తీసుకోవడం జరిగింది. అంటే సుకుమార్ గారు ఏంటంటే ఆ పర్ఫెక్షన్ ఎట్లా ఉంటుందంటే, ఆ పర్ఫెక్షన్ గురించి హరీష్ శంకర్ గారు మనకు గద్దలకొండ గణేష్లో ఒక సీన్ సుకుమార్ గారి మీదే పిక్చరైజ్ చేసేస్తారు. అది మీకు గుర్తుంటే క్లైమాక్స్లో ఒక సీన్ సుకుమార్ గారు యాక్ట్ చేశారు, ఆయన డైరెక్టర్ గారిని యాక్ట్ చేశారు. ఆ సుకుమార్ గారి పర్ఫెక్షన్ ఎట్లుంటుందో సుకుమార్ గారి చేత యాక్ట్ చేయించారు హరీష్ శంకర్ గారు. అంత పర్ఫెక్షనిస్ట్ అనమాట. అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు 2 శరీరాలు ఒకటే ఆత్మ. మళ్ళీ మీకు చెప్తున్నాను, ఆయన మీద ఈయన పొరపచ్చాలు వచ్చాయి, ఈయన మీద ఆయన అలిగారు, ఆయన మీద ఈయన కోపగించుకున్నారు. అస్సలు అలాంటివి ఏమి ఉండవు. ఇద్దరూ చాలా బబ్లీగా లవ్లీగా ఆ ప్రాజెక్ట్ అద్భుతంగా ఫినిష్ చేస్తున్నారు. మీకు మనకు ఫస్ట్ పార్ట్లో అంచనాలు ఎంత పెరిగాయో దానిని అందుకోవడానికి వాళ్ళు చాలా టీం చాలా కష్టపడుతున్నారు, డే అండ్ నైట్. మనకు యాక్చువల్గా తెలుగు రాజ్యంకి చంద్రబోస్ గారు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇంటర్వ్యూ ఇవ్వడానికి సమయం తీసుకుంటున్నారు. ఎందుకంటే పుష్ప 2 లిరిక్స్లో అంతగా తలమునకలు అయిపోయి ఉన్నారు ఆయన. ఓకే, ఈ లైను కాదు, ఈ లైను, ఈ పదం కాదు, ఈ పదం, అంత పర్ఫెక్షన్ చేస్తున్నారు. అందుకని ఆలస్యం అవుతుంది. ఎందుకంటే మల్టీ లాంగ్వేజ్ మీకు పాన్ ఇండియా అయిపోయిన తర్వాత ఈయన రాసిన తర్వాత 5 మాతృకలో ఈయన రాయాలి. ఎవరు? చంద్రబోస్ గారు రాయాలి. డబ్బు అవ్వాలంటే ఈ మీనింగ్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కన్నడం వాళ్ళు ఈ అర్థం వచ్చేలాగా లిప్సింక్ కి అనుగుణంగా వాళ్ళు మళ్ళీ అక్కడ వాళ్ళు ఈ 5 to 6 లాంగ్వేజెస్ వర్క్ జరుగుతుంది. రిలీజ్ అయిన 2 songs మామూలుగా పుష్ప నుంచి వచ్చినవి. ఒకటి అల్లు అర్జున్ మీది, ఇంకొకటి హీరో మీది. అవి 2 రచ్చలేపుతున్నాయి. ఇంకా రాబోయే ఎట్లా ఉంటాయి అనేది ఇంకా చెప్పగానే చెప్పారనే విషయం క్లియర్ కట్ గా తెలుస్తాం. అయితే ఇంకోటి ఏంటంటే షూటింగ్ కంప్లీట్ కాలేదు, అదే 45 days ఉంది కదా. ఇప్పుడు మనకి అది క్యారెక్టర్ కి అనుగుణంగానే చేశారు. ఓకే, క్యారెక్టర్ కి అనుగుణంగానే జరిగింది. వాడుకుంటున్నారా? క్యారెక్టర్ కి అనుగుణంగానే జరిగింది అది కూడా. అవన్నీ ప్రతిదీ చెప్తూ కూర్చున్నారు అనుకోండి, షూటింగ్ అవ్వదు అక్కడ. ప్రతిదాని గురించి, ప్రతి చిన్న మూమెంట్ గురించి చెప్తూ కూర్చుంటే మీకు అప్డేట్స్ ఇవ్వాలి అంటే అక్కడ వాళ్ళు వర్క్ ఫినిష్ చేసుకోలేరు. ఫారెస్ట్ ఎపిసోడ్ ఒకటి ఉంది, ఆ ఫారెస్ట్ ఎపిసోడ్ రంపచోడవరంలో చేయాలనుకున్నారు, మళ్ళీ కాదు ఇక్కడ RFC దగ్గర చేయాలి
చేయాలని అనుకున్నారు. RFC దగ్గర ఫారెస్ట్ ఎపిసోడ్కి సంబంధించి బోల్డ్ అంత సెట్లు అవి వేయటం జరిగింది. వాటికి సంబంధించి ఒక వీడియో ఒకటి ఆయన రిలీజ్ చేశారు బయటకు ఒక రోజు. అల్లు అర్జున్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. డ్రెస్అప్ ఎలా అవుతారు, ఒక వీడియో వ్యాన్ ఫ్యాన్స్ అవన్నీ చూపించారు ఒక రోజు. ఇక్కడ ఇదేంటంటే ఈ పర్ఫెక్షన్ అంటే ఒక 5 సంవత్సరాల కాలం ఇక్కడ మనకు జర్నీ అనేది జరిగింది. పైగా ఏంటంటే భాష, ఆ మాండలికం, చిత్తూరు జిల్లా మాండలికం మీద విపరీతమైనటువంటి అధ్యయనం చేసినటువంటి 10-15 మంది రచయితలతో కూర్చొని వాళ్ళు ప్రతి సీన్ 1కి 2 సార్లు 4 సార్లు. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. అదేంటంటే మీరు ఆర్య సినిమా చూసారు. ఆర్య సినిమాలు ఎన్ని సీన్స్ ఉంటాయి? 60 సీన్స్. ఒక సినిమా అంటే 60 నుంచి 70 సీన్లు, 75 సన్నివేశాలు ఉంటాయి. ఆర్యలో 60 సన్నివేశాలు ఉన్నాయి, 60 సీన్లు ఉన్నాయి. 60 సీన్ల కోసం సుకుమార్ గారు ఎన్ని సీన్లు రాశారని మీరు అనుకుంటున్నారు? పక్కన ఇంకో 0 యాడ్ చేయాలి. 600 సీన్స్ రాశారు. అంటే 10 సినిమాల స్క్రిప్ట్. మీకు ఆర్య సినిమా మీరు ఇవాళ ఇంటికి వెళ్ళి మళ్ళీ చూస్తే మీకు ఏ సీన్లో నుంచి రాదు. సీన్ తర్వాత ఇంకో కొత్త సీన్ తర్వాత ఇంకో కొత్త సీన్ ఉంటుంది తప్ప సీన్ టు సీన్ కంటిన్యూటీ ఉండదు. కట్ అన్నట్టుగా ఈ సీన్ తీసేసి ఇంకో సీన్ వేసుకోవచ్చు. ఈ సీను రాసుకున్న సీను ఆయనకి సంతృప్తికరంగా లేదనుకోండి, ఈ సీన్ తీసి పక్కన పెట్టేసి పేపరు ఇంకొక సీన్ తీసేసి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అట్లాంటి ఒక సుకుమార్ గారు మొదటి సినిమా ఆర్య కోసం అంత కష్టపడిన సుకుమార్ గారు ఇంత అంచనాలున్న పుష్ప 2 కోసం ఆయన ఇప్పుడు ఫహాద్ ఫాజిల్ ఏం చేశాడో తెలియదు మనకు. ఫస్ట్ పార్ట్లో ఫహాద్ ఫాజిల్ జస్ట్ ఇంట్రడ్యూస్ చేసి వదిలేశారు. పుష్ప 2 రిలీజ్ కాబోతున్నటువంటి టైం December 6 అనుకుందాం కాసేపు. ఈ సమయానికి ఫహాద్ ఫాజిల్ కెరీర్ గ్రాఫ్లో చాలా అద్భుతమైనటువంటి ట్రెమండస్ హిట్లు, కనీవినిగి ఎరుగుని హిట్స్ పడ్డాయి. ఏది మీకు మామన్నన్లో విలన్ ఆయన, ఏది నాయకుడు తెలుగులో డబ్ అయింది, వడివేలును ఉదయనిధి స్టాలిన్. ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ ఎవరు? ఫహాద్ ఫాజిల్ చేసింది. మళ్ళీ ఇతను ఇలాంటి క్యారెక్టింగ్ కూడా చేస్తాడని ఈలోపు ఆవేశమని మలయాళం OTTలో ఉంది. అద్భుతమైన సినిమా, బ్లాక్ బస్టర్. ఇట్లా మీకు ఫహాద్ ఫాజిల్ గారు చాలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫహాద్ ఫాజిల్ గారిని ఇక్కడ ఏం జస్టిఫై చేస్తారు? అట్లాగే అనసూయ క్యారెక్టర్ ఏం జస్టిఫికేషన్ ఇస్తుంది? జాలిరెడ్డి ఇంకా బతికే ఉన్నాడు, జాలిరెడ్డి వాళ్ళ అన్న ఇందులో ఉన్నాడు, రావు రమేష్ గారు ఉన్నారు. కొత్తగా యాడ్ అయిన క్యారెక్టర్స్, అసలు రివీల్ చేయని క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు అంటే ఎట్లా అయిపోయిందంటే మన అల్లు అర్జున్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు కదా. అవును, బండారి, జగదీష్ ప్రతాప్ బండారి. అతనే ఈతన్ సార్, కేశవ పాత్ర జగదీష్ ప్రతాప్ బండారి. నాకంటే సినిమా క్యారెక్టర్ అంతలా ఇన్వాల్వ్ అయిపోయి కేశవ అనే గుర్తుంటుంది. కేశవ అనేది గుర్తుండేది. మీరు పేరు చెప్పేసరికి అదేంటి కేశవ కదా అంటే అతని రియల్ పేరు కన్నా కేశవ పాత్ర, ఆ పాత్ర ద్వారా కథ చెప్పిస్తున్నారు మనకి. అతని వల్ల కాస్త లేట్ అయింది అనేది లేదు, ఆయన వల్ల అతని వల్ల ఏం లేట్ అవ్వదు. జపాన్ ఎపిసోడ్ క్యారెక్టర్ ని రీప్లేస్ చేద్దాం అనేసి చాలా ట్రయల్స్ నడిచాయి. ఎందుకంటే అతని మీద కోర్ట్ కేసు అయింది కాబట్టి కేశవన్ మళ్ళీ అతను తీసేస్తే జనాలు యాక్సెప్ట్ చేయరన్న వాదన ఇంకొకటి, కొంత అది డిలే అయింది అనేది ఒకటి. ఇప్పుడు గడ్డం తీసేయడంతో ఏదో జరిగింది, అందుకే గడ్డం తీసేశారు. దాని మీద పెద్ద డిబేట్ సుకుమార్ కి, ప్రొడ్యూసర్ కి, అల్లు అర్జున్ కి చెడింది. అందుకే సినిమా లేట్ అయిపోతుంది, అలిగి వెళ్ళిపోయాడు. లేదు, ఎందుకంటే 28 నుంచి మళ్ళీ ప్రారంభమవుతుంది. 30 నుంచి అల్లు అర్జున్ గారు సెట్స్ మీదకి వస్తున్నారు ఖచ్చితంగా అనుకున్న సమయానికి. ఎందుకంటే మనకు జూలై అయిపోయింది అనుకుంటే ఆగస్టు నుంచి సెప్టెంబర్ 15 లోపు టోటల్ వాళ్ళు అనుకున్న విధంగా పూర్తి చేస్తే పోస్ట్ ప్రొడక్షన్ కూడా 2 months టైం కావాలనుకున్న 1.5 months. అంటే ఫస్ట్ హాఫ్ లాక్ చేసి ఇచ్చేస్తారు రీ రికార్డింగ్కి. ఫస్ట్ హాఫ్ అయిపోయింది అనుకోండి, ఫస్ట్ హాఫ్ ఆర్డర్ చెక్ చేసుకుంటారు, రీ రికార్డింగ్కి దేవిశ్రీ ప్రసాద్ గారికి పంపించేస్తారు. సెకండ్ హాఫ్ ఆర్డర్లో మిస్ అయిన సీన్స్ ఏంటి, ఏ సీన్స్ చేస్తున్నాం, ఇది అవగానే ఈ ఆర్డర్ ఫినిష్ చేసి రీ రికార్డింగ్ పంపిస్తారు. అంటే బ్యాక్ టు బ్యాక్ హెక్టిక్. ఇప్పుడు సుకుమార్ గారి మీద ఒత్తిడి డిలే అవడం వల్ల ఏమన్నా ఇంపాక్ట్ నెగటివ్ గా పడే అవకాశం ఉంటుందా? మరి అదే మంచి ప్రశ్న మీరు వేసింది, చాలా మంచి ప్రశ్న కాదు, గొప్ప ప్రశ్న వేశారు మీరు. మీకు యాక్చువల్గా ఏంటంటే సుకుమార్ గారు 1కి 10 సార్లు చెక్ చేసుకుని స్క్రిప్ట్ని ఫస్ట్ లాక్ చేస్తారు. స్క్రిప్ట్ లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఆర్య దగ్గరికి వెళ్తున్నాను అనుకోకండి, ఆర్య క్లైమాక్స్ షూట్ జరుగుతుంది ఆర్టీసీ కళ్యాణ్. అప్పటికి కొన్ని నెలలు నేను లేను, మా రెండో చెల్లి పెళ్లి పనుల కోసం నేను మా స్వస్థలానికి వెళ్ళి తర్వాత వచ్చాను. ప్రారంభమయ్యేటప్పుడు ఉన్నాను, కథ విని ఓకే చేసినప్పుడు ఉన్నాను, వచ్చేటప్పుడు క్లైమాక్స్ జరుగుతుంది. ఓకే, సరే చాలా రోజులు అయిపోయింది, కలవడానికి వెళ్ళాను. ఆర్టీసీ కళ్యాణ మండపంలో క్లైమాక్స్ జరుగుతుంది. క్లైమాక్స్ సీన్కి సంబంధించి షార్ట్స్ చేసి వస్తున్నారు, కూర్చుంటున్నారు, మాట్లాడుకుంటున్నావు, మళ్ళీ వెళ్ళి షార్ట్ చేసి వస్తున్నారు, చూస్తున్నాను నేను. ఎవరి దగ్గర సీన్ పేపర్ లేదు.
అదేంటి? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. బన్నీకి వచ్చి సుకుమార్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇప్పుడు నువ్వు వచ్చి చెప్పాను కదా ఈ సీన్లో ఆ షాట్ పెడుతున్నాను, ఆ షాట్లో ఇది డైలాగు అని సుకుమార్ గారు చెప్తున్నారు. బన్నీ ఓన్ చేసుకుంటున్నాడు, వెళ్ళిపోయి చేసేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. అంటే వాళ్ళకు స్క్రిప్టు నోటికి వచ్చేసింది వాళ్ళకి, అంత రిహార్సల్ అయిపోయింది అన్నట్టు. ప్రీవియస్గా దానికి సంబంధించినటువంటి ఆల్ రిహార్సల్స్ ఆర్ క్లోజ్డ్, కంప్లీటెడ్ అనమాట. ఓకే. అట్లాగా నేను ఎందుకు చెప్పాను అంటే సుకుమార్ గారి యొక్క నిబద్ధత, సుకుమార్ గారి యొక్క అంకిత భావం ఎట్లా ఉంటాయంటే, ఈ సీను తీస్తున్నాము, తీసిన తర్వాత ఎడిట్ అయ్యి సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఎంత టైం పడుతుంది, ఫలానా టైం అంటే ఇప్పుడు డిసెంబర్, ఆగస్ట్ అనుకున్నారు, ఆగస్ట్ అనుకున్నది డిసెంబర్ అవుతుంది. ఒక 2 నెలలు ఆలస్యమైనా కూడా ఈ సీన్ని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో సీన్ని రీరైట్ చేసుకో. ముందే సీన్ ఉంటుంది, ఈ సీను ఎప్పుడు తీస్తాము, తీస్తే ఈ సీన్లో ఏ కంటెంట్ ఉండాలి, ఏ డైలాగ్ ఉండాలి, ఏ పదం ఉండాలి, ఏ పాత్ర ఎట్లా ప్రవర్తించాలి. ఈ మధ్య మీకు శ్రీతేజ్ గారు, ఆర్టిస్ట్ శ్రీతేజ్ గారు 8 సినిమాలు వదులుకున్నానని చెప్పాడు ఆయన. ఏది పుష్ప 2 కోసం. ఎప్పుడు పిలుస్తారో తెలియదు. అజయ్ శ్రీతేజ్ అన్నదమ్ములు, వీళ్ళ ఫాదరు మొదటి భార్య కొడుకులు అనమాట, వాళ్ళిద్దరు వేసిన వేషాలు. పుష్పరాజ్ వాళ్ళ నాన్న మొదటి భార్య కొడుకులు వేషాలు వేశారు కదా, అన్నలు. శ్రీతేజ్ ఎప్పుడు పిలుస్తారో పుష్ప 2 షూట్కి తెలియదని 8 సినిమాలు వదులుకున్నాను అంటే, ఆ పాత్ర సెకండ్ హాఫ్లో ఈ అన్నల తాలూకు పగా ప్రతీకారాలు ఉన్నాయి, తర్వాత జాలిరెడ్డి ఉన్నాడు, తర్వాత వచ్చేసి మంగళం సీనును, వీళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు. మనం అన్ని ఇప్పుడే రివీల్ చేసేస్తే ఫస్ట్ హాఫ్ లో ఉన్నదానికన్నా ఇప్పుడు సెకండ్ హాఫ్ లో సెకండ్ పార్ట్ మీద ఆయన ఎదుగుదల ఒకటి, వీళ్ళ రివెంజ్ ఒకటి, దాన్ని ఎంత అంటే 3 గంటల్లో చెప్పాలి. ఇప్పుడు ఈ 3 గంటల్లో మళ్ళీ జపాన్ ఎపిసోడ్ ఉంది. ఇప్పుడు ఈ మొత్తం జపాన్ కి ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి ఎక్కడికి వెళ్తుంది ఎర్రచందనం, అక్కడికి వెళ్తుంది. సినిమా ఓపెన్ చేయడమే టైటిల్స్ లో ఫస్ట్ పార్ట్ లో మనకి ఎక్కడికి వెళ్తుంది ఏంటి, వాళ్ళు ఎంత ఇంపార్టెంట్, అక్కడికి వెళ్ళాలి. మీకు డిసెంబర్ 6 విడుదల అని వేసినటువంటి పోస్టర్ ఏదైతే ఉందో ఆ పోస్టర్ లో మీకు కథ చెప్పేశాడు సుకుమార్. ఆ పోస్టర్ లో కథ చెప్పేశాడు. ఓకే, మీకు పోస్టర్ గుర్తుందా? అంతగా డిసెంబర్ 6 విడుదలని ఒక పోస్టర్. అవును. ఇవన్నీ కత్తి పట్టుకొని భుజం మీద పెట్టుకొని కూలోడు వేషంలో ఉన్నాడు. మీకు ఈ గోల్డ్ అంతా లేదు, మీకు అర్థమవుతుంది కదా. తర్వాత బ్యాక్ డ్రాప్ లో మీకు జపాన్ సూర్యోదయం అవుతుంది, జపాన్ ఫ్లాగ్ ఒకటి ఇచ్చాడు. ప్రపంచంలో మొట్టమొదటి సూర్యోదయం జరిగే దేశం ఏది? జపాన్ ఎపిసోడ్ ఉంది. జపాన్ వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు, జపాన్లోనే షూట్ చేశారా, లేకపోతే మనల్ని భ్రమింపజేస్తారా గ్రాఫిక్స్తో జపాన్లో చేసావని? ఇట్లాంటివి చాలా అద్భుతాలు ఉన్నాయి. ఈ అద్భుతాలన్నింటిని వీక్షించడానికి వాటి కోసం వాళ్ళు ఎంత సమయం తీసుకున్నా అది డిసెంబర్ 6 ఖచ్చితంగా విడుదల కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటువంటి పుష్ప 2 అభిమానుల్లో నేను ఒకడిని. ఖచ్చితంగా సార్, ఈగర్గా ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నది. ఎంత దాన్ని నెగిటివ్ పబ్లిసిటీ చేద్దామని చూస్తున్నా అది అవునా కన్నా నిత్యం ఏదో ఒక వార్తతో జనాల్లో ఉంటుంది. అసలు ఒక సినిమా కోసం ఇంతలా డిస్కషన్ అని అంటే అది పాజిటివ్ పబ్లిసిటీ. వాళ్ళు ఎంత నెగిటివ్ చేద్దాం అనుకున్నా సినిమాకి అది పాజిటివ్ అవుతుంది. ఏంటి అసలు ఈ సినిమాలో ఏముంది, ఇంకెవరెవరు రాబోతున్నారు తెలియకుండానే మనిషి మైండ్ డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా చూడాలన్న క్యూరియాసిటీ అవునన్నా కానీ 2 పెరుగుతూ ఉంటుంది. మీకు ఫస్ట్ సాంగ్ పుష్ప 2లో ఏదైతే మనకు రిలీజ్ చేశారో సాంగ్ ఒరిజినల్ తెలుగు కంటే నేను హిందీ కన్నడ విపరీతంగా ఎంజాయ్ చేశాను. అంత బాగుంది హిందీలో కన్నడలో. ఇక్కడ మీకు ఏమైపోయిందంటే వెరీ బిగినింగ్ పుష్ప 1 ఏదైతే ఉందో దాన్ని అల్లు అరవింద్ గారి ప్రమేయంతోనే అల్లు అరవింద్ గారు దీన్ని పలానా నార్థన్ స్టేట్స్లో మనం ఇట్లా రిలీజ్ చేద్దామంటే సుకుమార్ గారు ఆశ్చర్యపోయారంట. ఏంటి సార్ అస్సాం ఏంటి, బీహార్ ఏంటి, ఎందుకు చూస్తారు సార్ మన సినిమా అంటే, నువ్వు చూడు ఈ సినిమా ఎలా పే చేస్తుందని. ఆ టికెట్ రేట్లు నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా, పుష్ప 1 రిలీజ్ అయినప్పుడు పుష్ప 1 టికెట్ రేట్లు ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి రెవెన్యూ కంటే బయట స్టేట్స్లో వచ్చినటువంటి రెవెన్యూ చాలా ఎక్కువ పుష్పకి. ఓకే, ఇప్పుడు టికెట్ రేట్లు పెరిగాయి. ఈ రేట్స్లో ఎటువంటి సంచలనాలు సృష్టించబోతుందన్నది కొద్ది నెలలు మనం ఓపిక పడితే మనం ఎదురు చూడబోతున్నాం. నిజంగా ఉన్న డౌట్స్ అన్నిటిని పటాపంచలు చేశారు, పిన్ టు పిన్, సీన్ టు సీన్, సీరియస్ గా చాలా క్లియర్. అంటే సినిమా నాలెడ్జ్ కి మాకు వచ్చినప్పటి సినిమా చూపించేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సంధ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.